ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మారుమూల నిరక్షరాస్య గ్రామంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం ప్రారంభించినట్లు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. ఆ ఉద్యమం నేడు ప్రధానిని కదిలించి రిజర్వేషన్లు వర్గీకరించే స్థాయికి తీసుకువెళ్లిందని హర్షం వ్యక్తం చేశారు. కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం రిజర్వేషన్ల వర్గీకరణ తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి వివరించారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంస్కరణ సభ కాకినాడ అశోక్ నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. ముందుగా ఆయన శ్యాంబాబు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి జాతీయ స్థాయి నేతగా ఎదిగిన సోదరుడు శ్యాంబాబు మరణం మాదిగ జాతికి తీరని లోటన్నారు. ఎంఆర్పీఎస్ చేసిన ఉద్యమాల్లో కీలకంగా పాల్గొని జిల్లాలో మాదిగల ఉనికిని కాపాడిన వ్యక్తి శ్యాంబాబు అన్నారు. దశాబ్దాలకు పైగా మాదిగ జాతి కోసం జరిగిన సంగ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఒక కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగి కీలకమైన పోరాటంలో పాల్గొన్న మా సోదరుడు స్వర్గీయ కొండపూడి శ్యాంబాబు గారి మరణం దురదృష్టకరం. మేము ఊహించలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటేనే మాదిగల అస్తిత్వం కనపడేది కాదు. మాదిగల అస్తిత్వం గురించి ఎవరు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. అట్లాంటి చాలా నిర్లక్ష్యం గురైన మాదిగ జాతి నిర్లక్ష్యం గురైన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానం వేస్తుంది. అట్లాంటి చోటు నుండి కాకినాడ ప్రాంతం నుంచి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కీలకమైన భూమిక పోషించి జాతి లక్ష్యమైన వర్గీకరణ సాధనలో అత్యున్నత స్థాయి పాత్ర పోషించిన సోదరుడు కొండపూడి శ్యాంబాబు. నేపథ్యంలో జరిగిన పోరాటంలో ఇక్కడ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలను చూశాడు. వాటిని తట్టుకొని నిలబడ్డాడు. తాను నిలబడమే కాకుండా జాతిని ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో నిలబెట్టాడు. అయితే ఏ ఆకాంక్ష కోసమైతే ఈ 3 దశాబ్దాల ఉద్యమం జరిగిందో ఆకాంక్షను నెరవేర్చుకున్న సంతోషం కూడా ఆయనలో కనిపించింది. ముఖ్యంగా ఇక వర్గీకరణ జరగదు, అది సాధ్యం కాదు, అడ్డంకులు కల్పించే వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మాదిగల శక్తి చాలా తక్కువ, దాన్ని అధిగమించలేరని చెప్పి చాలామంది అనుకొని నిరాశ నిస్పృహలకు వెళ్ళిన సమయంలో ఉద్యమంని ఎప్పుడు విడవకుండా జాతిని, జాతి ఉద్యమ అస్తిత్వాన్ని నిలబెట్టి అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తర్వాత మా జాతి గెలిచింది. ఈ యుద్ధంలో మా జాతి గెలిచింది, మేము గెలిచాము.